క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు. సహోదరి సోదర, మనము రక్తప్రాధమును చిడిపింబడి, పాపం నుంచి మోసింపబడి, మన శాపం నుంచి మోసింపబడి ప్రభు యొక్క మాటను బట్టి చూస్తున్నప్పుడు, కావున మీరు ప్రియులైన పిల్లలపైన దేవుని పోలి నడుచుకుండి, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకునేను. తన్ను తాను అప్పగించుకున్నాడు మన కొరకే, నీ కొరకు, నా కొరకు, మన కొరకు. కనుక మన కొరకు అప్పగించుకున్నాడు కనుక మనం పవిత్రత కలిగి ఉండాలి, దేవుని యొక్క సొత్తు అయి ఉండాలి. నీతిమంతుల ఊట కోసం అప్పగించుకున్నాడు, నీతి కలిగుంట కోసం అప్పగించుకున్నాడు, నీతి క్రియలు కలిగుంటకు అప్పగించుకున్నాడు, నీతి ప్రవర్తన కలిగుంటకు అప్పగించుకున్నాడు. ప్రియ సహోదరి సోదర, దేవుడు మన సర్విస్తున్న మాట బట్టే, దేవుడు మన వల్ల చూపిన ప్రేమను బట్టే, పరిశుద్ధాత్మ దేవుడు మన ఏందో చూపిన కటాక్షాన్ని బట్టే, అందుకని ఇక్కడ నీతిని అని చెప్తున్న మాట మనం ఉంటున్నాం. మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకునేను, అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకుని. మనం కూడా ప్రేమ కలిగి ఉండుట, ప్రేమ కలిగి ఉండుట చాలా ప్రాముఖ్యమైనది. అన్నిటికంటే ముఖ్యమైనది ఇదే. అందుకే చాలా మంది కూడా వాడు ఎన్న ఏం చేసినా మాట్లాడలేదు అంటారు కొందరు తండ్రులు. ఏమి చేసినా మాట్లాడు, ఆ ప్రేమ వేరు, ఈ ప్రేమ వేరు. ఒక మనిషిని గద్దించిపోవటము పాపం చూసి ఆ పాపం విషయంలో వెచ్చరించిపోవటం కూడా పాపమే. కనుక ఈ సమయము పరిశుద్ధ పదవుడు మనం చూపిన ప్రేమను బట్టే, క్రీస్తు యేసునందు నా ప్రేమల సహోదరి సోదరా, విషయాన్ని గ్రహించి వాక్యముతో అంటుకట్టబడే వాళ్ళారా, పరిశుద్ధాత్మ దేవునితో నిలిచిన వాళ్ళారా, ప్రేమ కలిగి ఉండట.